టుడేస్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఫిజికల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇవి ఇండెక్స్ అవి స్థాపించినటువంటి సంవత్సరాల ఆధారంగా మనం దీన్ని గుర్తించాలి, జత చేయాలి. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అయితే ఉందో, భౌతిక జీవన ప్రమాణ స్థాయిని ఒక దేశంలో ఉన్నటువంటి ఆ దేశ స్థితిగతులను, ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం 1979వ సంవత్సరంలో డేవిడ్ మోరిస్ మరియు ఇతర ఆర్థికవేత్తలు కలిసి ఈ యొక్క ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేటువంటి ఒక ఇండెక్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఒకటోదిగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, బహుమిత పేదరిక సూచి. యాక్చువల్గా మనకు ఏదైతే మనకు పావర్టీ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ ఉందో, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2ను జత చేసి 2010వ సంవత్సరం నుండి మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది 2010గా విద్యార్థులు గమనించాలి. తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క జీవన పరిమాణాన్ని తెలుసుకోవడం కోసం జీడిపి, పావర్టీ, తర్వాత ఏదైతే మనకు జీవన ప్రమాణమే కాకుండా ప్రజల యొక్క సంతోషాన్ని కూడా మనం లెక్కించాలనే ఉద్దేశంతో వరల్డ్ సంతోష సూచిని 2012వ సంవత్సరం నుంచి మనం లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని 2012గా మనం గుర్తించాలి. నెక్స్ట్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇక్కడ సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం, ఇక్కడ లింగపరమైనటువంటి వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం మనకు ఈ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ని 1995వ సంవత్సరంలో యుఎన్డిపి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఏదైతే ఆప్షన్ ఉందో వాటి జత ఆధారంగా అంటే మనకు సీక్వెన్స్లో ఉంది 1, 2, 3, 4 ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అని విద్యార్థులు ఇక్కడ గమనించాలి.